అండి, వెల్కమ్ టు కలగురగంప. ఇవాళ సండే. సో గత ఆదివారం రోజు మనం వీడియో రిలీజ్ చేసినాము, బిజినెస్ సంబంధించి ఒక అనౌన్స్మెంట్ చేసాము. సో దానికి సంబంధించి ఇవాళ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా కొంచెం టైం తీసుకుందాం అనుకున్నా, ఎందుకంటే నాకున్న పర్సనల్ పనుల వల్ల ఇంకొంచెం ఫ్రేమ్ చేసుకోవాలి, ఇంకొంచెం వర్కౌట్ చేసుకోవాలి, తర్వాత మాట్లాడదామని అనుకున్నా. బట్ మార్నింగ్ నుంచి చూస్తున్నాను మీ కామెంట్స్ చాలా మటుకు అందులో వచ్చేస్తున్నాయి. ఏమైంది, ఈరోజు వస్తుందా అనౌన్స్మెంట్, బిజినెస్ వీడియో నార్మల్ది రిలీజ్ చేశారు, మీరు అన్న టాపిక్ గురించి, మీరు మాట్లాడే టాపిక్ గురించి ఏం లేదు అని అడిగారు అనమాట. సో దెన్ అప్పుడు డిసైడ్ అయ్యాను మాట్లాడదామని. ఇది విషయం, బిజినెస్కి సంబంధించి ఒక మంచి విజన్ తోటి, ఒక మంచి కాజ్ తోటి ఏదైతే చిన్న అనౌన్స్మెంట్ చేయడం జరిగిందో దానికి సంబంధించి మీరు రెస్పాండ్ అయిన విధానము, రెస్పాండ్ అయిన పర్సంటేజ్ని చూస్తే చాలా 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 హ్యాపీ అనిపించింది. బట్ సేమ్ టైం అందులో ఉన్న రకరకాల కామెంట్స్, రకరకాల అభిప్రాయాలు, రకరకాల అర్థాలు, రకరకాలుగా అంటే మీరు అర్థం చేసుకున్న విధానాన్ని చూస్తే ఒకంత భయం వేసింది అనమాట. మేజర్గా కొంతమందికి అర్థమైంది ఏంటంటే, శ్రీదేవి 1,10,000 అడిగింది, ఇచ్చేస్తే ఒక పని అయిపోద్ది, నెల నెల మాకు కొంత ఇన్కమ్ సోర్స్ వస్తుంది అని అనుకున్నారు. ఇంకొందరేమో చాలా పెద్ద అమౌంట్, ₹1,00,000 అనేది ఒక 20-30 వేలు పెట్టండి సరిపోద్ది అన్నారు. అండ్ ఇంకొందరు ఏంటంటే ఒకేసారి పెట్టేస్తే సరిపోతుందా, ఇంకా అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఇంకా నెల నెల మాకేం వస్తుంది, మేము ఏం చేయాలా, ఇవన్నీ చూసాక నిజంగా నేను ఇట్లా మాట్లాడినా అంటే ఇట్లా అర్థమయ్యేటట్టు మాట్లాడానా, నేను కరెక్ట్గా చెప్పలేకపోయినా, నేను క్లారిఫై చేయలేకపోయినా అని నాకు డౌట్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ కనీసం అంటే 200+ మెయిల్స్ వచ్చాయి, పర్సనల్ మెయిల్స్ వ్యక్తిగతంగా. ఇగో ఇది విషయం, ఇది విషయం, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది ఇట్లా ఆలోచిస్తున్నావు, ఇది చేయండి అనేసి మెయిల్స్ రూపంగా వ్యక్తిగతంగా నా ఫ్రెండ్ సర్కిల్ కాల్ చేసి కానీ, మన వెల్ విషర్స్ అందరు సజెస్ట్ చేయడం కానీ జరిగింది. మోర్ ఓవర్ ఈ బిజినెస్ సంబంధించి ఏంటంటే, ఇంతకుముందు నేను చేసిన బిజినెస్లు వ్యక్తిగతమైనవి, అందులో లాభ నష్టాలు ఏమున్నా సరే నా ఫ్యామిలీ వరకే, మా వరకే దాని ఎఫెక్ట్ అయింది, మంచి చెడు ఏదైనా సరే. బట్ ఈరోజు ఒక చిన్న తప్పు చేసినా, ఒక చిన్న రాంగ్ స్టెప్ తీసుకున్నా కూడా కొన్ని కుటుంబాలు సఫర్ అవుతాయి, కొన్ని కుటుంబాలు రోడ్న పడతాయి అన్నమాట. సో ఈరోజు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అందరి గురించి మంచి చెడు ఆలోచించి తీసుకోవాల్సి వస్తుంది నేను. అండ్ ఈ విషయంలో ఒక మాట అనేసానే దాన్ని సరిదిద్దుకుంటే నేనేదో చిన్నతనం అవుతుంది, అయ్యో మాట తప్పినా అని అనను. నా ఈగో ఏదో, అరే ఒక మాట అనేసి వెనక్కి తీసుకున్నా, ఏమనుకుంటారో ఏదో అనేది అస్సలు పట్టించుకోనండి. ఇప్పుడు కాదు, ఎప్పుడు పట్టించుకున్న విషయము. ఎందుకంటే నేను చెడు చేసినా అంటే నాకు తెలియక ఏదైనా తప్పు చేసి, లేదా తెలిసి తప్పు చేసినా, ఎవరైనా సజెషన్ చేసినప్పుడు దాన్ని సరిదిద్దినప్పుడు ఖచ్చితంగా అవన్నీ యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా ఉంటా. ఎప్పుడు కూడా నాకేదో కిరీటం పడిపోతుంది అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదు. రైట్ కదా, అరే ఇంతమంది ఇలా ఆలోచిస్తున్నారు, ఇంతమంది ఇలా ఆలోచిస్తున్నారు, ఈ కొంచెం మంది మాత్రం, నాకు తెలిసి హార్డ్లీ ఒక 5% మాత్రం నేను చెప్పిన కాన్సెప్ట్ కొంచెం అర్థమైంది వాళ్ళకి. సో ఇది విషయము. చాలా అంటే మనం మాట్లాడుకున్న ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1-2 ప్రొడక్ట్స్ ఇవ్వడం అనేది అనుకున్నాం మేము ఫస్ట్లో. బాగా మూవ్ అయిన ప్రొడక్ట్స్ 2 ప్రొడక్ట్స్ ఇస్తే సరిపోద్ది, ఫస్ట్ ట్రయల్ బేసిస్లో ఇలా చేసి ఫర్దర్గా వాళ్ళ కెపాసిటీని బట్టి మనం ప్రొడక్ట్స్ ఇద్దామనేది మా థాట్ యాక్చువల్గా. బట్ దీనివల్ల ఏం జరుగుతుందంటే, మీరన్నట్టుగా అందులో కొందరు కామెంట్స్ ఏం పెట్టారనమంటే, కొన్ని ప్రొడక్ట్స్ రూరల్ ఏరియాల్లో అమ్ముడు పోవు, మీ ఇన్వెస్ట్మెంట్ ఇంతే ఉంది కాబట్టి దానికి సంబంధించిన రూరల్ ఏరియా వాళ్ళు కొంచెం కష్టపడి ఇన్వెస్ట్ చేసిన దానివల్ల పెద్ద ఫలితం ఉండకపోవచ్చు. అండ్ మోర్ పెద్ద విషయం ఏంటంటే, ఇలా ఇవ్వడం వల్ల మన ప్రొడక్ట్ కల్తీ అయ్యే ఛాన్సెస్ 99% ఉన్నాయి అన్న విషయము చాలా క్లియర్ కట్గా అర్థమైంది మీ కామెంట్స్ వల్ల అయితేనేమి, మెయిల్స్ వల్ల అయితేనేమి. సో అది వినంగానే ఒక రకమైన భయం వేసింది. అవునా, ఇది జరుగుతుందా అంటే నేను అనుకున్నా, అంటే మనకి ఎప్పుడు స్ట్రైట్ లైన్ కదా, పక్కకు చూసేది లేదు, ఏం చూసేది లేదు, ఇట్లా జరుగుతుంది కథం అంతే. సో కానీ దాని వెనక ఇన్ని జరగవచ్చు, ఇంత నెగటివిటీ ఉండొచ్చు, ఇంత ప్లస్ అంటే ఒక 10% ప్లస్ ఉండొచ్చు, కానీ 90% నెగటివిటీ ఉండొచ్చు అన్న విషయాన్ని నేను బేరీజ్ చేయలేకపోయినా. కాబట్టి దీని గురించి ఇంకా బాగా ఆలోచించాలి. అండ్ విషయం ఏంటంటే, ఉపాధి కల్పించడం అనే మంచి ఉద్దేశమే కావచ్చు, కానీ ఆ ఉపాధి చాలామందికి కల్పించే ఉద్దేశంతో ఉన్న
కొంతమంది ఆల్రెడీ ఉపాధి పొందుతున్న వాళ్ళ ఉపాధి కూడా పోగొట్టే స్కోప్ నాకు కనిపించింది. అంత భయం వేసింది అనమాట. సో దీని గురించి బాగా ఆలోచిద్దాము. ఇంకా మళ్ళీ నేను అందరితో ఎవరైతే మెయిల్స్ చేశారో, ఎవరైతే ఫోన్స్ చేశారో వాళ్ళతో వ్యక్తిగతంగా డిస్కస్ చేసే టైం దొరకలేదు నాకు, బికాజ్ ఆఫ్ గాయత్రి ట్రావెలింగ్ వల్ల. చాలామంది సజెస్ట్ చేసింది డిఫరెంట్ 1, 2, 3 పాయింట్స్ ఉన్నాయి. వాటన్నిటితో కొంత టైం తీసుకొని మీ ముందుకు వస్తా. ఏమున్నా సరే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్స్పర్ట్ని గాను. ఈ ఫీల్డ్లో నాకు అసలు అంతకంటే అనుభవం లేదు. ఇంతవరకు నేను చేసిన బిజినెస్లు ఏమున్నా సరే నా కంట్రోల్లో, నా లిమిట్స్లో నేను చేసుకున్నాను. ఇది వైడ్ రేంజ్లో పోవాలన్నప్పుడు చాలా జాగ్రత్త అవసరం. అంటే మనము బిల్డ్ చేసిన, మనం సంపాదించుకున్న పేరు, బ్రాండ్ వాల్యూ ఎక్కడ కూడా తగ్గినా మనం ఇక్కడితో ఆగిపోతామా, ఉన్న సిచ్యుయేషన్ అటు ఇటు అవుతుందో కూడా తెలియదు ఒక్కొక్కసారి మనకి. కాబట్టి ప్రతి అడుగు, ప్రతి స్టెప్ జాగ్రత్తగా వేయాలి. మేబీ నేనే కొంచెం తొందరపడి అనౌన్స్మెంట్ చేశానేమో. అంటే ఒకటి చెప్పినా కదా, చక్కగా ఒకటే లైన్ ఆలోచిస్తానే. బట్ మీ అందరి ఆలోచనలు, మీ అందరి సజెషన్స్ మరొక్కసారి ఆలోచించుకోవడానికి నాకు దారి చూపించాయి. కాబట్టి మళ్ళీ క్లియర్ కట్గా వాట్ నెక్స్ట్ అనే దాంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఏమున్నా సరే దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. నేనొక్కదాన్ని కాదు, మీ అందరి చేతులు కలిస్తేనే 10 మందికి మనం అన్నం పెట్టే శక్తి, 10 మందికి ఉపాధి చూపించే శక్తి నాకు వస్తుంది. అండ్ ఇంకొకటి తెలుసా, నాకు చాలా భయం వేసిన, అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని విషయం, నేను చెప్తున్నా, డబ్బు అనేది మహా చెడ్డది నా దృష్టిలో. ఎంత మంచిదో అంత చెడ్డది. చాలా ఒకరిద్దరు ఎట్లా చేశారంటే 1,10,000 ఇంటూ ఒక 3,000 మంది వస్తే ఎంత వస్తుంది శ్రీదేవికి అని అనుకుంటున్నారు. అంటే ఎవ్రీ రూపీ నేనేదో తీసుకుంటాను అన్న ఫీలింగ్ కావచ్చు. ఆ నెగటివిటీ అనేది ఒక సెకండ్ ఇట్లా అనిపించింది. అచ్చే నాది మన సబ్జెక్ట్ కాదని మళ్ళీ దోసేసారు, అది వేరే విషయం. కానీ ఇది కూడా జరిగింది, మీరు కామెంట్స్లో చూస్తే మీకు తెలిసిపోతుంది అనమాట. సో ఇది విషయం. సో కొంచెం టైం ఇవ్వండి, మళ్ళీ బెటర్గా ఆలోచించి మళ్ళీ ముందుకు వస్తా. ప్రొడక్ట్ మంచిగా వెళ్ళాలి, బ్రాండ్ వాల్యూ పెరగాలి. దానివల్ల నా దృష్టిలో 100 మందికి కాదు 1000 మందికి కూడా ఉపాధి ఇవ్వచ్చు అనేది చాలా మంది సజెషన్ చేయడం వల్ల నాకు తెలిసింది ఇది విషయం. ఫైనల్గా ఒకటేనండి, ఏం లేదు, మీకు గత వారం చేసిన అనౌన్స్మెంట్కి సంబంధించి మరింత కూలంకుషంగా 10 మంది వెల్విషర్స్తో, 10 మంది ఎక్స్పర్ట్స్తో సంప్రదించి పక్కా ప్రణాళికతో ఒక పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ లాగా మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.